సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ప్రశాంతంగా సాగుతున్న లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత అపార నష్టాన్ని కలిగించింది. బుడమేరుకొచ్చిన వరదను తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని స్థానికులు వణికిపోతున్నారు. చినుకు పడితే చాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బుడమేరు ప్రాంత వాసులు. ఆపరేషన్ బుడమేరు పేరుతో గత వరదల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని, మోంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మోంథా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంది. చేతికొచ్చిన పంటలు మునిగిపోయి రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల తుఫాన్ నష్టం మిగిల్చితే తుఫాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ విజయవాడలోని ప్రజలు మాత్రం 2-3 రోజుల పాటు భయంగా జీవించారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని అనుక్షణం క్షణమొక యుగంగా గడిపారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు పొంగి అది ఎప్పుడు ఏ క్షణంలో తమ ఇళ్లను ఎక్కడ ముంచేస్తుందో అన్న భయం బుడమేరు ప్రాంతవాసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే గత ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబర్ మొదటి వారంలో బుడమేరుకొచ్చిన వరద బీభత్సం అలాంటిది. ఆ దృశ్యాలు వెంటాడుతుండడం వల్ల ఇప్పటికీ ఈ ప్రాంతవాసులు వర్షాకాలంలోనూ తుఫాన్ల సమయంలోనూ భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి వేళ ఎలాంటి హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద గేట్లు ఎత్తేశారు. అదే సమయంలో బుడమేరు గట్లకు గండ్లు పడడంతో ఒక్కసారిగా వరద వేగంగా బెజవాడ నగరాన్ని కబళించేసింది. కొత్తూరు, తాడేపల్లి, అంబాపురం, కబేళ, ఊర్మిళానగర్, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక, నున్న ప్రాంతాలను తెల్లారేసరికి వరద నీరు చుట్టుముట్టేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన కాలనీల్లోని ప్రజలు సాయం కోసం చేసిన ఆర్తనాదాలతో బెజవాడ నగరం దద్దరిల్లింది. బుడమేరు వరదల నుంచి బెజవాడను రక్షించడానికి శాశ్వత నివారణ చర్యలు చేపడతామని ఆపరేషన్ బుడమేరు అంటూ ప్రభుత్వం ఊదరకొట్టింది. కానీ ఏడాది దాటిపోయినా ఒక్క చర్య చేపట్టలేదు. దీంతో బుడమేరు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో బుడమేరు వరదను తలుచుకుని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు వరద వచ్చిన సందర్భంలో కిందటి సంవత్సరం హామీ ఇచ్చారు, మళ్లీ బుడమేరు వరద రాకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటామని. అలాగే అధికారులు నివేదికలు తయారు చేశారు. బుడమేరు సమాంతర కాలువ తవ్వాలని, రిటైనింగ్ వాల్ కట్టాలని, అలాగే డైవర్షన్ ఛానల్ లోతు వెడల్పు పెంచాలని, ఇవి ఎన్నో మార్గాలు చెప్పారు. కానీ నిధులు కేటాయించాలిగా. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంచనా వేసి కేంద్రాన్ని పంపితే వారు ఒక న్యాయపైస ఇవ్వలేదు, వీరు అడగలేదు. ఏమైపోయారు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు? కనీసం నోరు విప్పుతున్నారా? వరద సమయంలో పడవల్లో తిరుగుతూ ఫోటోషూట్లు చేసిన చంద్రబాబు 100 రోజుల్లో ఆపరేషన్ బుడమేరు చేసేస్తున్నాం, ఇక ముంపు అనే మాటే వినబడదని పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. 500 కోట్ల రూపాయలతో ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నామని, అందుకు ప్రణాళికను సిద్ధం చేశామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. పైన భారీ వర్షాలు పడితే చాలు బుడమేరు ప్రాంత వాసులకు కంటి మీద నిద్ర కరువవుతోంది. మరోసారి బుడమేరుకు వరద వస్తుందనే పుకార్ల నేపథ్యంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు బెజవాడ వాసులు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను దూరం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.